హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీషో నుండి ఆర్డర్ పెట్టిన కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. అందులో ముందుగా ఇది ఉమెన్ ప్యాంటీస్ అండి. ప్యాంటీ సెట్ ఆర్డర్ చేశాను. అంటే సేల్ రన్ అవుతున్నప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది 5 సెట్ కాంబో. ఇది వచ్చేసి నాకు 200 రూపీస్ అలా పడింది. ఇది క్వాలిటీ వైజ్ అయితే ఓకే అనిపించింది. అంటే ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది. 5 పీస్ కలర్స్ కూడా బాగానే ఇచ్చారు. అంటే కలర్ మనం చూస్ చేసుకునే ఆప్షన్ లేదు. ఆల్రెడీ వెబ్సైట్లో ఏదైతే చూపించారో అవే కలర్స్ సెండ్ చేశారు. ఇది సైజ్ అయితే ఎక్సెల్ సైజ్ పెట్టాను. ఇంకా వేరే సైజెస్ని బట్టి ప్రైస్ అనేది ఉంది. 97 నుంచి మనకి 260 రూపీస్ మధ్యలో ఉన్నాయి. మీరు చూస్ చేసుకునే సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాల్సిన కలర్స్ సైజ్ కావాలంటే మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే బ్రాసెట్ కూడా ఆర్డర్ చేశాను. ఇది కూడా కాంబోనే, 3 పీస్ కాంబో. ఇది కూడా బాగుంది. అంటే ఇది కూడా నేను మీషో నుండి తీసుకున్నాను. సేల్ అవుతున్నప్పుడే తీసుకున్నాను. ఇదైతే 130 140 రూపీస్ అలా వచ్చింది నాకు. చాలా అంటే చాలా వర్త్. మనకి ఈవెన్ 1 పీస్ నేను స్టోర్లో తీసుకున్నప్పుడు నాకు 300 ప్లస్ పడింది, సేమ్ క్వాలిటీలోనే. ఈసారి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఓపెన్ చేశాక ఎలా ఉందనేది షార్ట్లో పోస్ట్ చేస్తా. అండ్ నెక్స్ట్ నేను మీషో నుండి నోస్ పిన్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే నాకు 150 రూపీస్ పడింది. 4 పీసెస్ వచ్చాయి ఇందులో. యాక్చువల్గా 1 పీస్ తీసుకున్నా మనకి 130 140 150 అండ్ అలా డిజైన్ బట్టి ప్రైస్ అయితే ఉంది. ఇక్కడైతే సెట్ మొత్తం కలిపి నాకు 156 రూపీస్ అలా పడింది. చాలా అంటే చాలా వర్త్. పెట్టినప్పుడు కాస్త అనిపించింది ఎలా వస్తాయో ఏంటో అని. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి చూస్ చేసుకొని కొంటాం కదా, అలాగే ఉన్నాయి. 2 డిజైన్స్ ఏమో కొంచెం స్మాల్, కొన్ని 2 ఏమో పెద్దవి. రెగ్యులర్గా కూడా ఈ చిన్నవి అనేవి చిన్న చిన్న టెంపుల్స్కి అటు వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా వచ్చాయి. సైజెస్ కానీ, కలర్స్, క్వాలిటీ వైజ్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇవి నేను ఆల్రెడీ బయట స్టోర్లో కూడా అడిగిన. అంటే ఈ చిన్నది ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఇది 300 రూపీస్ చెప్పారు. ఇంకా ఇలా డిజైన్ది కావాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్నారు. ఒకవేళ వాళ్ళు తగ్గించిన ఈ చిన్నవి అయితే నాకు తెలిసి 200 150కి అయితే ఇచ్చేవాళ్ళు. ఇక ఈ పెద్దదైతే 300 కంటే తగ్గదని చెప్పారు. సో మనం ఇక్కడ ఒకటేసారి తీసుకుంటే ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి ఇలాంటివి అయితే యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే ఈ డ్రెస్ ఒక్కటే విషయంలో తప్పు చేసిన. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసిన ఇది. తప్పెందుకు చేశాను అని అంటే సైజ్ మ్యాటర్. నార్మల్గా నేను నా రెగ్యులర్ సైజ్కి ఆర్డర్ పెట్టుకున్నా. నార్మల్గా నేను ఆన్లైన్లో మీషో, అమెజాన్ ఇలాంటి పేజెస్లో పెట్టినప్పుడు ఎం సైజ్లో ఆర్డర్ పెడితే నాకు కొంచెం లూజ్గానే ఉంటుంది. నేను కావాలంటే స్టిచ్ చేసుకుంటా అండ్ మ్యాక్సిమం నేను లూజ్గానే వేసుకుంటా డ్రెస్సెస్ అనేవి. బట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి కాటన్ డ్రెస్ కూడా నేను ఎం సైజ్ పెట్టా. ఇక్కడ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండవు కదా, అదొక్కటే చూసుకోవాల్సింది. రెగ్యులర్ సైజే కదా అని పెడితే ఇదేమో నాకు కొంచెం టైట్ అనిపించింది. అంటే ప్రజెంట్ ఒకసారి 2 సార్లు వేసుకున్న తర్వాత ఇంకా మనం వాష్ చేస్తాం కదా, తర్వాత అయితే ఈ డ్రెస్ అయితే పట్టదు. లుక్స్ వైజ్ అయితే సూపర్గా ఉంది. క్వాలిటీ కూడా నార్మల్, అంటే టాప్ నాచ్ అని చెప్పలేను కానీ అలానే యావరేజ్ కాదు, బాగుంది, వేసుకోవచ్చు. ఇక కలర్ అయితే చాలా మంచిగా అనిపించింది. ప్రెట్టిగా ఉంది. ఇది పింక్ కలర్, అంటే ఒక డిఫరెంట్ టైప్ పింక్ షేడ్. చాలా మంచిగా అనిపించింది వేసుకుంటే. కాకపోతే సైజ్ మ్యాటర్లో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక నాకు అర్థమైంది, ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టినప్పుడు మనం డ్రెస్సెస్ ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రం కన్ఫామ్గా మన సైజ్ కన్నా లార్జ్ సైజ్ ఆర్డర్ పెడితేనే బెటర్. లూజ్ అయితే స్టిచ్ చేసుకోగలం కానీ చిన్నగా అయితే మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు పక్కన స్టిచ్ చేసుకునే క్లాత్ కూడా కొంచెమే ఇస్తారు కాబట్టి. ఇక దుప్పట్టా ఇది, అంటే ఇది నాకు 550 రూపీస్ పడింది డ్రెస్. ఇలాంటిదే కొంచెం వేరే కలర్ డిజైన్లో నేను అమీర్పేట్ స్టోర్లో కొన్నాను. నాకు అప్పుడు 650 రూపీస్ పడింది ఆ డ్రెస్. అది కూడా ఒకసారి వేసుకొని పిండిన తర్వాత టైట్ అయిపోయింది. కానీ అది కూడా డ్రెస్ చూడడానికి బాగుండే. క్వాలిటీ వైజ్ నార్మల్గా ఉంటాయి కానీ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. ఇవి లుక్స్ బాగుంటాయి. ఇక ప్యాంట్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉండే. ఇక దుప్పట్టా కూడా ఓకే. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ వేసుకొని చూపిస్తాను మీకు, చూడండి. దుప్పట్టా లెంత్ అయితే ఇంత వచ్చింది. ఓకే అనిపించింది, అంతా బాగానే ఉంది. జస్ట్ సైజ్ మ్యాటర్లోనే కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈ ప్రైస్లో మొత్తం 3 పీస్ సెట్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది. నేను ఆల్రెడీ చాలా స్టోర్స్ తిరిగాను. 3 పీస్ సెట్ అయితే బిలో 600 కంటే తక్కువ ఎక్కడ లేదు. 650 750 850 అలా ఉన్నాయి. అవి కూడా సూపర్గా ఏమి లేవు. అందుకని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా రీసెర్చ్ తర్వాత ఆర్డర్ చేసిన. ఈ కలర్ నచ్చి యాక్చువల్గా పర్పుల్ కలర్ ఆర్డర్ పెడదామంటే అది అవైలబుల్గా లేదు, ఇది తీసుకున్నాను. ఇక సైజ్ మ్యాటర్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా 1 or 2 వాషెస్ తర్వాత ఇది పడుతుందని కూడా అనుకోవట్లేదు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇక ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అయితే వర్త్ అని చెప్పొచ్చు.
నేను ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళ పేజ్ అయితే మెన్షన్ చేస్తా. ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం మెన్షన్ చేయలేం కదా! ఎవరికైనా కావాలంటేనే అడగండి చెప్తాను. నెక్స్ట్ అయితే అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన డ్రెస్ చూపిస్తాను. ఇదొచ్చేసి నేను అమెజాన్ బజార్ నుండి ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ అయితే 299 పడింది నాకు. ఇది గ్రీన్ కలర్ టాప్. ఇది ఏంటంటే ఫీడింగ్ టాపే కానీ నార్మల్‌గా 2 సైడ్ జిప్స్ కాకుండా మిడిల్ జిప్ వస్తుంది. ఆహ్, క్వాలిటీ వైజ్ అయితే ఓకే అనిపించింది ప్రైస్‌కి అది. అండ్ సింక్ అవ్వలేదు ఎక్కువ ఏమి. వాష్ చేసిన తర్వాత కూడా కలర్ షేడ్ అవ్వడం అలాంటిదైతే ఏమీ లేదు. కొంచెం లూజ్ సైజే పెట్టా. ఇది కూడా ఎమ్ సైజే. నేను చెప్పా కదా! నా సైజ్ అయితే ఎమ్. అది కూడా లూజ్‌గానే వస్తాయి నార్మల్‌గా అయితే. సో, ఇది కూడా కొంచెం లూజ్‌గానే ఉంది. అండ్ ఈ డ్రెస్ అయితే నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో నేను టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వేసుకొని ఆ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడండి. మీకు ఇది లుక్ వైజ్ ఎలా ఉందని తెలుస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే కొంచెం బ్రైట్‌గానే ఉంది. తీసుకునేటప్పుడే నేను చూసే తీసుకున్నాను. అంటే ఈ ప్రైస్‌లో నాకు ఇది వర్త్ అనిపించింది. ఇందులో ఏంటంటే వైట్ కలర్ మిక్స్ చేసుకోవచ్చు లెగిన్స్, దుప్పట్టాల లేదంటే పింక్ కలర్‌లో కూడా వేసుకోవచ్చు. ఎనీ అదర్ కలర్ మిక్స్డ్ కలర్స్‌లో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వైట్‌తో పేరప్ చేశాను. ఇన్ ఫ్యూచర్‌లో పింక్‌తో కూడా ట్రై చేస్తాను. సో, ఇది ఈ డ్రెస్ ఇది అమెజాన్ నుండి తీసుకున్నాను. మీషోలో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు మీషోలో కూడా సెర్చ్ చేసుకోండి కావాలంటే. జిప్ అయితే మిడిల్‌లో వచ్చిందండి. 2 సైడ్ జిప్ కావాలనుకునే వాళ్ళకైతే సెట్ అవ్వదు. అండ్ ఇది మనం పబ్లిక్‌లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫీడింగ్‌కి అయితే ఇబ్బందిగానే ఉంటది 100%. నెక్స్ట్ అయితే మీషో నుండి ఆర్డర్ చేసిన టాప్ చూపిస్తున్నాను. ఇది కూడా ఇందాక మీరు చూసిన గ్రీన్ కలర్ టాప్ లాగే ఉంటుంది కొంచెం. కాకపోతే కలర్ కాంబినేషన్, డిజైన్ అయితే కొంచెం వేరు. అండ్ ఇది కూడా మిడిల్ జిప్పే. ఇది కూడా ఎమ్ సైజే. నాకు లూజ్‌గానే వచ్చింది ఈ డ్రెస్. నేను ఇంకా ఆల్టరేషన్ కూడా చేసుకోలేదు. క్వాలిటీ వైజ్ ఓకే అంటే సేమ్ లైక్ బిఫోర్ మీకు చెప్పాను కదా! సేమ్ అలాగే ఉంది. సింక్ అవ్వలేదు వాష్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇది కూడా కాటనే. ప్యూర్ కాటన్ లాగే అనిపిస్తుంది. కానీ నార్మల్‌గా మనం షాప్‌కెళ్ళి చేస్తాం కదా! అలాంటి కాటన్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ థిక్ కాటన్ లాగా ఉంది. క్లాత్ అయితే. కానీ థిన్‌గానే ఉంటది. అంటే మనం కన్ఫర్మ్‌గా కింద లెగిన్స్ అది వేసుకోవాల్సి ఉంటది. అది వేసుకోకపోతే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఉంటది. బట్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అనిపించింది. నాట్ సో బ్యాడ్. అండ్ ఇది కూడా నాకు సేమ్ 250 రూపీస్‌లో అలా పడింది. ఇది కూడా నేను మీషోలో సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా. నార్మల్ ప్రైస్ కూడా 300 కంటే ఎక్కువేం లేదు ఇది. ఇది కూడా మిడిల్ జిప్పే అని చెప్పాను కదా! ఇది కూడా మిడిల్ జిప్పే వచ్చింది. అండ్ కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది. అంటే లైక్ డ్యామేజ్ కాదు. జిప్ దగ్గర స్టిచ్ అయితే ఊడిపోయి వచ్చింది. ఇంకా నేనే మళ్ళీ రిటర్న్ ప్రాసెస్ అని చెప్పి నేనే స్టిచ్ చేసుకున్నాను. అండ్ నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు 250 రూపీస్‌కి అయితే వచ్చింది. నాకు వర్తే అనిపించింది 250 రూపీస్‌కి టాప్ రావడం అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఔట్ సైడ్ స్టోర్స్‌లో ఎంక్వైరీ చేసినప్పుడు మినిమమ్ 500, 450 అలా చెప్తున్నారు. సో, దాంతో కంపేర్ చేస్తే బెటర్ అనిపించింది. లెంత్ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్‌లో అయితే ఈ టాప్ తీసుకోవచ్చండి. అండ్ ఇంకోటి నేను మీషో నుండి ఆర్డర్ చేశాను యెల్లో కలర్ టాపు. ఇది కూడా నాకు 240 రూపీస్ అలా పడింది. ఇది ఇప్పుడు కూడా అంతే ప్రైస్ ఉంది. ఎక్కువేం పెరగలేదు. ఇది కూడా నేను మెటర్నిటీ వేర్ అనుకొని తీసుకున్నాను. ఎందుకంటే మిడిల్‌లో బటన్స్ ఇచ్చారు కదా! వాళ్ళు ప్రొఫైల్‌లో అయితే మెటర్నిటీ డ్రెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. చూపించడం ఇమేజ్‌లో కూడా నాకు ఇది మెటర్నిటీ టైప్‌లోనే అనిపించింది. కాకపోతే ఇది మెటర్నిటీ డ్రెస్ కాదు. ఓన్లీ బటన్స్ స్టైల్ కోసం ఇచ్చారంతే. అండ్ ఇదొచ్చేసి నేను సైజ్ కరెక్ట్‌గానే పెట్టాను కానీ కొంచెం టైట్ అయ్యింది. అందుకని నాకు కంఫర్టబుల్ అనిపించలేదు. అండ్ అందులో మెటర్నిటీ అది ఫీడింగ్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి నేను తీసుకోలేదు. ప్రెజెంట్ నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నాకు కన్ఫర్మ్‌గా ఫీడింగ్ డ్రెసెసే కావాలి. ఇక ఇదైతే రిటర్న్ పెట్టేశాను. నాకు వర్త్ అనిపించింది 240 రూపీస్‌కి బానే అనిపించింది. కానీ ఈ క్లాత్ అయితే చాలా థిన్‌గా ఉంది. అండ్ సైజ్ కరెక్ట్‌గా తీసుకుంటే స్టైల్ చేసుకుంటే బానే ఉంటది. ఓన్లీ టాప్ మాత్రం లాంగ్ టాప్‌లాగా కూడా వేసుకోవచ్చు ఇది. లెంత్ వైజ్ చాలా బాగొచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా ఓకే. లుక్స్ వైజ్ కూడా ఓకే. జస్ట్ ఏంటంటే ఫీడింగ్ వాళ్ళకి పనికిరాదు. నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే సైజ్ కంటే కొంచెం ఎక్స్‌ట్రా పెడితే 1 ఆర్ 2 సైజ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇది వాష్ చేసిన తర్వాత సింక్ అయ్యే క్లాత్ లాగే అనిపించింది. చూసారు కదా! నేను ఫీడింగ్ కాదని చెప్పి డిసప్పాయింట్ అయ్యాను. బట్ వేసుకున్న తర్వాత అనిపించింది ఇది నాకు సెట్ అవ్వదని చెప్పి. ఎందుకంటే సైజ్ కరెక్ట్ కాదు. సో, చాలా అంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. లుక్ వైజ్ అయితే బానే ఉంది కానీ సైజ్ కరెక్ట్ కాదు కాబట్టి అంత నచ్చలేదు నాకు. లెంత్ కూడా చూడండి చాలా బాగుంది లెంత్ కూడా. కానీ చూస్తే ఓకే కానీ వేసుకుంటే కూడా కంఫర్ట్ ఉండాలి కదా! కంఫర్ట్ అనేది నాకైతే అనిపియలేదు.
మేబీ సైజ్ ఇష్యూ అనుకుంటా. అందుకని నా వీడియో అయితే అటాచ్ చేయలేదు ఇక్కడ, అది చూడడానికి బాలేదని చెప్పి. నెక్స్ట్ అయితే ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేసిన పికిల్ జార్స్ చూపిస్తున్నాను. ఇదైతే ఒక పికిల్ జార్ వచ్చేసి 1 కేజీ, అలా 2 జార్స్ పెట్టాము. ఇవి కూడా నాకు 300 రూపీస్ అలా పడింది. ఇది మా మదర్ కొనుక్కున్నారు. నేను జస్ట్ నాకు వీడియో కావాలని చెప్పేసి తీసుకున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. ఈ జార్స్ అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం చూడ్డానికే చిన్నగా అనిపించింది. కొంచెం పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాము. అంటే రివ్యూస్‌లో ఇమేజెస్ పెడితే ఇమేజెస్‌లో కొంచెం పెద్దగా అనిపించింది జాడి అనేది. ప్యాకింగ్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా పంపించారు. అంటే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికని చెప్పేసి. చాలా కష్టమైంది ఇందులో నుంచి తీయడం మాకే. సో, నీట్‌గా ప్యాకింగ్ అయితే పంపించారు. జాడీలే కొంచెం చిన్నగా అనిపించాయి కానీ ఓకే. అండ్ సేమ్ జాడీ మేము డిజైనర్ జాడీ బయట కొన్నప్పుడు మాకు ఈచ్ జాడీ 160 పడింది. ఒక 10 రూపీస్ డిఫరెన్స్‌లోనే మాకొచ్చేసింది. అప్పుడు అనిపించింది బయట కొనుక్కుంటే అయిపోయేదని. ఆన్‌లైన్‌లో ఇంకా ఆఫర్స్‌లో బాగొస్తాయి కదా సేల్‌లో అని చెప్పి వెయిట్ చేసి కొన్నాము. వర్తే, కాకపోతే బయట అయితే ఇంకా మనం చూసుకొని డిజైనర్ జాడీస్ కూడా వచ్చాయి కదా, అలా అని అనిపించింది అంతే. ఇక రిమైనింగ్ ఈ ప్రైస్‌లో ఈ జాడీలైతే ఓకే. మేమైతే ఆవకాయ పికిల్ పెట్టడం కోసం అని చెప్పి మమ్మీ తీసుకుంది. ఎందుకంటే జాడీ లేకుండా డబ్బాలో అక్కడ పెడితే కొంచెం పచ్చడి అనేది ఖరాబ్ అవుతది కదా, అందుకని చెప్పేసి. సో, అలా మేము యూజ్ చేస్తున్నాం. అండ్ దీని మూతలు అంటే మనకి జాడీ టైప్ మూతలు ఇంతకుముందు ఓల్డ్ డేస్‌లో ఉండేవి కదా జాడీలు, అలాగే వచ్చాయి కానీ కొంచెం లూజ్‌గానే ఉన్నాయి. టైట్ ఏం లేవు జాడీకి పికిల్ ఇదనేది. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ పికిల్స్ పెట్టుకున్నప్పుడు ఇందులో స్టోర్ చేయాలంటే మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. లైక్ కొంచెం పచ్చడి పెట్టాము, కొన్ని డేస్‌లోనే మనం అయిపోతుంది అన్నప్పుడు పర్వాలేదు. కానీ మనం 1 ఇయర్ మెయింటైన్ చేయాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నప్పుడైతే ఈ జాడీలైతే పనికిరావనిపించింది నాకు ఇవి చూసిన తర్వాత. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ వీడియో తీసి ఇప్పుడు కాదు, ఇవి ఎప్పుడో వచ్చాయి. అంటే లైక్ సమ్మర్‌లో అట్లా ఎప్పుడో వచ్చినాయి. అప్పుడే పెట్టినాము. అప్పటి నుంచి మేము ఇప్పుడు రివ్యూ వాడుతూ ఉంటాం కదా, దాన్ని చూసిన తర్వాతే చెప్తున్నా. అండ్ ఇక్కడ నేను మీకు చూపించిన మోస్ట్ ఆఫ్ ద డ్రెసెస్ కూడా ఆల్రెడీ నేను ఎప్పుడో కొనుక్కొని యూజ్ చేస్తున్నాను కూడా. వీడియో పెట్టడానికి నాకు కుదరలేదు. అందుకని నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా ఆఫ్టర్ యూసింగే నేను మీకు రివ్యూ అనేది చెప్తున్నాను. ఇది జెన్యూన్ రివ్యూనే. ఎందుకంటే మనం వాడకముందు చూసినప్పుడు ఎవరికైనా నచ్చుతుంది, కానీ వాడిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది అప్పుడు చూసిన తర్వాతే కదా చెప్పాలి. సో, అట్లా నేను చూసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నా. ఇక ఈ జాడీలైతే 300 రూపీస్ పడింది 2 జాడీలకి. ఇవి మీషోలో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి, అమెజాన్‌లో కూడా ఉన్నాయి. అమెజాన్‌లో ప్రైస్ ఎక్కువ ఉంది, మీషోలో ఇంచుమించుగా ఇంతే ఉంది. నెక్స్ట్ అయితే స్టీల్ బాటిల్స్ చూపిస్తున్నాను. ఇవి నేను మీషో నుండి పెట్టాను. ముందైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో వేరే బాటిల్స్ పెట్టాను, అవి బాలేదని చెప్పేసి స్టీల్ బాటిల్స్ అయితే పెట్టాను. కానీ ఇవి కూడా చాలా వరస్ట్‌గా వచ్చినాయి. ఎందుకంటే లోపల స్మెల్ అనేది చాలా హారబుల్‌గా ఉంది. మేబీ ఆఫ్టర్ వాష్ పోతుందేమో, కానీ మేము ఆల్రెడీ ఆ స్మెల్ చూసాం కాబట్టి మాకు ఈ బాటిల్స్ అయితే నచ్చలేదు. ఇవైతే 330 రూపీస్ అట్లా పడింది 3 బాటిల్స్‌కి. మరి ఈచ్ బాటిల్ 100 రూపీస్ పడినప్పుడు వర్త్ అనిపించాలి కదా అని చెప్పేసి మేమైతే రిటర్న్ పెట్టాము. రిటర్న్ పెట్టేసి మళ్ళీ నార్మల్‌గా వేరే బాటిల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా అవైతే నార్మల్‌గా ఫ్రిడ్జ్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ కాదు. జస్ట్ ఏదో నార్మల్‌గా సమ్మర్‌లో యూజ్ చేసుకోవడానికి బాటిల్స్ అవసరం కదా అని చెప్పి అప్పటి మందం ఆర్డర్ చేసుకున్నాం అంతే. ఎక్కువ ప్రైస్‌లో కాకుండా నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడానికని చూసాము. ఈ స్టీల్ బాటిల్స్ అనేవి మీషోలో ఉన్నాయి, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మీషో అండ్ ఫ్లిప్‌కార్ట్ రెండిట్లలో అవైలబుల్‌గా ఉన్నాయి. వీలైతే లింక్స్ షేర్ చేస్తా, చెక్అవుట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అమెజాన్ బజార్ నుండి ఆర్డర్ చేసిన సాక్స్. ఇది మెన్స్ సాక్స్, పెయిర్ ఆఫ్ 5 సాక్స్. ఇదైతే నాకు 130 రూపీస్ అలా పడింది. బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉన్నప్పుడు తీసుకున్నా. ఇప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అయింది వీటికి. 5 కలర్స్ వచ్చాయి ఇందులో, వేరియస్ కలర్స్. క్వాలిటీ వైజ్ అయితే ఓకే, అంటే సూపర్గా ఉందని ఏం చెప్పను కానీ ఓకే, వర్త్ అనిపించింది. అట్లీస్ట్ ఇవేంటంటే ఎమర్జెన్సీ పర్పస్‌లో ఒక పెయిర్ వచ్చేసి ఒక 4, 5 టైమ్స్ అయినా వేసుకోవచ్చు, అలా ఉంది. మనం మెయింటైన్ చేస్తే ఎక్కువ ఎక్కువ రోజులు కూడా వేసుకోవచ్చు. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. అంటే ఇవేంటి ఎలా ఉంటాయి అని అనుకునే వాళ్ళకి. క్వాలిటీ ఏమంత బ్యాడ్‌గా లేదు. అండ్ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా కాబట్టి తక్కువ ప్రైస్‌లో వచ్చిందంతే. నార్మల్‌గా అయితే మా హస్బెండ్ ఇవి యూజ్ చేయరు. బయట షాప్‌లో వెళ్ళి పర్చేస్ చేస్తారు తను. ఎందుకో తనకు ఆన్‌లైన్‌లో తీసుకునేవి ఇవి నచ్చవన్నమాట. సాక్సెస్ ఇలాంటివి నచ్చవు. నేను ఏదో సేల్ నడుస్తుంది కదా, ఎట్లైనా పనికొస్తాయిలే అని చెప్పి తీసుకున్నానన్నమాట. అండ్ ఇక్కడ నేను మీకు శివుడిది చూపిస్తున్నా కదా వీడియో, ఇదైతే అన్బాక్స్ చేసే వీడియో మిస్ అయింది ఎక్కడో. ఒకవేళ కనిపిస్తే షార్ట్‌గా అప్లోడ్ చేస్తాను. ఇదైతే
బెస్ట్ బై అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఈ శివుడిది విగ్రహము 80 రూపీస్‌కే వచ్చింది మీషోలో. దాంతో పాటు ఈ కోన్స్ కూడా వచ్చాయి. 50 90 కోన్స్ వచ్చాయి మనకి ధూప్ స్టిక్స్. నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. ఎంత బాగుందంటే ఇది చూస్తే చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. తక్కువ ప్రైస్‌లో వచ్చిందనిపించింది. ఇది బెస్ట్ బై అని చెప్పొచ్చు మీషోలో. అండ్ ఇక్కడ నేను కోన్‌తో ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేయాలి ఏంటని తెలీదు. అండ్ అప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. అందుకని సెల్ఫీ వీడియో పెట్టి తీశాను. అందుకని మీకు హ్యాండ్స్ కొంచెం రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్‌గా కనిపిస్తది. రాంగ్‌గా తీసుకోకండి. అండ్ ఈ కోన్స్‌కి హోల్ ఉంటది. కింద సైడ్ హోల్ ఉంటుంది. పైన కోన్ టైప్‌లో ఉంటుంది. పైన అంటించాలి. కింద హోల్ ఉండేదైతే ఇక్కడ మనం ప్లేస్ చేయాలన్నమాట. ఆ హోల్ నుండే ధూపం అనేది శివుడికి అభిషేకంలాగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నేను చాలాసేపు కన్ఫ్యూజ్ అయిన తర్వాత అది అంటుకోవట్లేదు ఏంటి, ఇవి పనిచేయవా ఏంటి, తక్కువ ప్రైస్కి అందుకే ఇచ్చారా, ఇలా నాకు రకరకాల ఆలోచనలు అయితే వచ్చాయి ఇక 1 మినిట్ టైంలో. అలా అనిపిస్తుంది కదా, ఎందుకంటే అది పనిచేయనప్పుడు. అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అర్థం అవ్వలేదు, చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత ఒక్కసారి చూసిన తర్వాత అయితే వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, వర్త్ బై. మనకి ఇంట్లో పూజ అవి చేసుకుంటున్నప్పుడు ఆర్ మండేస్ అలాంటి టైంలో ఇలాంటి ఒక ధూప్ స్టిక్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డివోషనల్ ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇక ఈ శివ విగ్రహం కాకుండా వేరేవి కూడా మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉందో తెలీదు. అప్పుడు కూడా 80 రూపీస్కి వచ్చింది. ఇంకా 110 రూపీస్, 130 రూపీస్, 140 ఇట్లా వేరియస్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడండి మీరు కావాలంటే. నెక్స్ట్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి నేను ఒక ఫోటో కస్టమైజ్ చేయించుకున్నాను. ఇదైతే నా శ్రీమంతం ఫోటో. ఇది వీళ్ళ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నాకు 299 రూపీస్ పడింది. నేను ముందైతే 100 రూపీస్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఫోటో ఫ్రేమ్ రెడీ అయిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు మనకి కొరియర్ చేయాలంటే డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ స్టోర్, కూకట్పల్లి కేపీహెచ్బిలో. అక్కడికి వెళ్ళి తీసుకుంటాము అంటే మాత్రం ఏం ఛార్జెస్ ఉండవు. మనం వెళ్ళి స్టోర్ దగ్గర ఫోటో పికప్ చేసుకున్నప్పుడు ప్రైస్ అనేది రిమైనింగ్ అమౌంట్ పే చేయొచ్చు. ఇదైతే గ్లిటర్ ఫ్రేమ్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా వస్తుందేమో అనుకున్నా, కానీ నేను ఇచ్చిన ఫోటోకి ఇలా సెట్ అయిందని ఇలా చేసి ఇచ్చారు. తర్వాత కూడా నేను వేరే ఫోటో ఫ్రేమ్స్ కూడా మా వాళ్ళు అంటే గిఫ్టింగ్ పర్పస్లో ఆర్డర్ చేసి ఉన్నారు. అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. వీలైతే వాటిని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వర్త్ అనిపించింది. అంటే మనకు తెలియని ప్లేస్లో అక్కడిక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టి ఎలా వస్తుందని కంగారు పడే కంటే ఇలా చేసుకుంటే క్వాలిటీ వైజ్ కూడా మనం ఇచ్చే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే బాగానే ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ ఫోటో అనేది కామెంట్ చేయండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ నేను తీసుకున్నవి మీకు కూడా హెల్ప్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే షేర్ చేస్తున్నా అంతే. నా జెన్యూన్ రివ్యూ అనేది షేర్ చేస్తున్నా అంతే. ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇంకా కొన్ని అయితే అన్బాక్స్ చేసిన వీడియోలు అయితే మిస్ అయినాయి. మళ్ళీ కనిపిస్తే కనుక పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ పెట్టాలనుకుంటున్నా, తీస్తున్నా, కానీ పెట్టడానికి అవ్వటం లేదు. అందుకని వీడియో పెట్టడానికి డిలే అవుతుంది అంతే. బట్ చాలా వరకు నేను ఇలా రివ్యూస్ అయితే పెడతాను. అండ్ ఓన్గా నేను చేసుకునే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.